కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా, ఏదో ఆయన డబ్బులు తక్కువ ఉండో లేదంటే ఏదో ప్యాకేజ్ అంటే ఆయన డబ్బులా, ప్యాకేజ్ అండి ప్యాకేజ్. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, బాగానే పెట్టుకుంటున్నారు. సో ఒక చిన్న మాట చెప్తాను, ప్యాకేజ్ అంటున్నారు. ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరినీ బాగు చేయాలి, అందరి బతుకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, పని వాళ్ళు బాగుండాలి, రిక్షా వాళ్ళు బాగుండాలి, ఆటో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఆయన సినిమాన్ని వదిలేసి దాన్ని ఒక ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చారు. అది ప్యాకేజ్. లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మను పెట్టుకొని ఏదో బాక్సింగ్ ఆడుతున్నారు. ఏదో బాక్సింగ్ ఆడుతా చేసి సార్ ఆయన సహనం, ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా? మనం ఊరుకుంటామా? కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్తే తాట తీస్తామని చెప్పి తీసేస్తాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటారు, చిన్న డైలాగే, పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని. ఆయన నిజంగానే శక్తి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే గగనం. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం. ఓకే, మీ అందరూ పోయి కలుస్తాం. ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడదే. అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం. 5 సంవత్సరాలు కూడా ఎవరు పోలే ఆయన దగ్గర. కానీ కలవని ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు జనాలకి ఎవరి దగ్గర ఉన్నారు, ఎవరు దూరంగా ఉన్నారు? కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు. యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ నుంచి పోవడానికి మీకు దమ్ము ఉంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో, రెగ్గింగ్లు చేస్తారా, బూత్ దగ్గర లగ్గులు పెడతారా, ఎవరు పెడతారా, మీరు పెట్టండి. కళ్యాణ్ బాబు అసెంబ్లీకి వెళ్తున్నారు, సామాజిక న్యాయం చేస్తున్నారు. ఆయన ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ విన్నా నిన్నే. ప్రతి గడపకి, ప్రతి ఇంటికి మంచి చేశాము, డబ్బులు ఇచ్చాము అంటున్నారు. అమ్మఒడు అని చెప్పు, లేదంటే ఇంకేదైనా మొత్తం ఒక 15,000 ఇస్తున్నారు సార్. మీరు బాగానే ఉంది సార్. అమ్మఒడి ఓకే, నాన్న బుడ్డి అమ్మఒడి ఎప్పుడు ఒక 15,000 ఇస్తున్నారు. నాన్న బుట్టి అని చెప్పి రోజుకి 300 మనిషి తాగినా కూడా, బుట్టి వేసుకున్నా కూడా నెలకి 1,00,000 రూపాయలు, 1,20,000 రూపాయలు అంటే 15,000 వేసి 1,00,000 రూపాయలు. మనిషికి సోమరిపోతుని అలవాటు చేయకూడదు. మనిషి కష్టపడాలి. కష్టపడితేనే వాడు ఆరోగ్యంగా ఉంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మేము కష్టపడ్డాము అని చెప్పి. ఆటోలకి 10,000 వేస్తామని చెప్పి బాబు ఆటో వాళ్ళు చెప్తున్నారు 10,000 మాకొద్దు, రోడ్లు బాగు చేయండి, మా బండ్లకి 1,000 పెట్టాల్సి వస్తుంది అని చెప్పి. ఆ నెలకి సరిపోయేలాగా చేయొద్దు సార్. ఉపాధి కలిగించండి సార్. ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి, మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి, లైఫ్ లాంగ్ బాగుండేలాగా చూడండి, నెలలకి సర్దద్దు అని చెప్పి ఈ వేదిక మీద నేను అడుగుతున్నాను. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తాయంట, అలా అనిపిస్తుంటుంది నాకు ఇలా మాటలు చూస్తే.